హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం బిర్యానీలో చాలా టైప్స్ బిర్యానీస్ చేయొచ్చండి. ఇంకా మన ఇష్టం అనమాట. మనం ఒకరిని చూసి కాదు, మనం కూడా మన ఐడియాతో చేయొచ్చు. కానీ కీమా బిర్యానీ అనేది చాలామంది ప్రిపేర్ చేస్తారు. ఈరోజు మీతో నేను కీమా బిర్యానీ ఎలా తయారు చేయాలో షేర్ చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్, చాలా ఈజీ, ఆ తర్వాత చాలా తొందరగా కుక్ అవుతుంది. సో దీనికోసం అంటే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేస్తారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. దీనికోసం ఫస్ట్ నేను బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం కడాయి పెట్టి మనకి ఎంతవరకు అంటే సగం నెయ్యి, సగం ఆయిల్, ఒక 100 గ్రాములు తీసుకున్నానండి నేను. అయితే దానిలో మీరు పూర్తిగా నెయ్యి అయినా వాడచ్చు, పూర్తిగా ఆయిల్ అయినా వాడచ్చు. నా 5 నుండి 6 ఆనియన్స్ కట్ చేసుకొని బారుగా సన్నగా ఇలా బ్రౌన్ ఆనియన్స్కి పెట్టేయాలి. ఆ తర్వాత కొంచెం టైం పడుతుంది బ్రౌన్ ఆనియన్స్ అవ్వటానికి. అది వేగేలోపు మనం ఇంకొక పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. కొత్తిమీర, పుదీనా ఒక గుప్పెడు తీసుకోండి. వెల్లుల్లిపాయలు ఒక 10 నుంచి 15, అల్లం ఒక 2 ఇంచుల ముక్క, పచ్చిమిరపకాయలు ఒక 6 నుంచి 7 తీసుకొని మెత్తని పేస్ట్ చేసి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే ఇది మ్యారినేషన్ కోసం అనమాట. ఫస్ట్ ప్రీ ప్రిపరేషన్ అనమాట. ఆ పేస్ట్ అలా పక్కన పెట్టేసుకొని ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా బాగా వేగిన తర్వాత కలర్ అయిన తర్వాత, అంటే ఈ టైంలో ఉన్నప్పుడు తీస్తే మనకి తర్వాత బ్రౌన్ అయిపోతాయి అనమాట. అందుకని ఆయిల్ కొంచెం, బ్రౌన్ ఆనియన్స్ కొంచెం తీసి పక్కన పెట్టేసి మిగతా సగం ఆయిల్లో బ్రౌన్ ఆనియన్స్ కొంచెం వేసుకొని కీమా ఒక 1/2 కిలో కీమా అండి, 1/2 కిలో మటన్ కీమా తీసుకున్నాను నేను. 100 గ్రాముల పెరుగు, 1/2 టీ స్పూన్ పసుపు, వైట్ పెప్పర్ పౌడర్ దొరుకుతుందండి, లేదంటే బ్లాక్ పెప్పర్ పౌడర్, మామూలు రెగ్యులర్ పెప్పర్ పౌడర్ అయినా వాడవచ్చు. అదొక టేబుల్ స్పూన్ వాడాను. ఆ తర్వాత బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్, ఆ తర్వాత జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్, మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా, ఈ పేస్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి మినిమం ఒక గంట పాటైనా మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేయాలన్నమాట. ఇలా మనం కలుపుతున్నప్పుడే మంచి అరోమా అనేది వస్తూ ఉంటుందండి. ఇలా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. ఒక 1 అవర్ అయిన తర్వాత ఇప్పుడు మనం నీళ్ళు, అంటే మనం బియ్యం అంటే రైస్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. దీనికోసం వాటర్ తీసుకొని దాంట్లో ఒక 5 నుండి 6 పచ్చిమిరపకాయలు, షాజీరా, పెద్ద ఇలైచి, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్, జాపత్రి మొత్తం తీసుకొని వేసేసి గుప్పెడు పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాయిల్ అయినంత వరకు వెయిట్ చేయాలి. ఆ బాయిల్ అవుతున్న టైంలో ఆల్రెడీ నేను 1/2 కిలో మటన్ కీమా తీసుకున్నాను కదండి, 1/2 కేజీ బియ్యం తీసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీ అనమాట ఎప్పుడైనా కూడా బిర్యానీకి. అది ఒక గంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ కూడా వేసేసి ఇప్పుడు 60 to 70% కుక్ అవ్వనివ్వాలి. ఎందుకంటే మనం కీమా అనేది పచ్చిది కాబట్టి అది కూడా కుక్ అవ్వాలి కాబట్టి 60 to 70% కుక్ అయితే సరిపోతుంది రైస్. అప్పుడు మనం 60 to 70% కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ బౌల్ని, మనం మ్యారినేషన్ చేసుకున్న బౌల్ని స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు దీంట్లో మొత్తం నీళ్ళన్నీ స్టెయిన్ చేసేసి బియ్యం దీంట్లో వేసేయాలి. వేసిన తర్వాత పైనుంచి కొత్తిమీర పుదీనా, ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్, అంటే దాంట్లో పాటు మనం నెయ్యి నూనె కూడా ఉన్నాయి కదండి, అది కూడా కొంచెం వేసుకోవాలి. మొత్తం చక్కగా మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ఫుడ్ కలర్, ఇక్కడ నేను కుంకుమ పువ్వు స్మెల్తో ఉన్న ఎల్లో ఫుడ్ కలర్ దొరుకుతుందండి, ఆప్షనల్ అనమాట. ఇది ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా మొత్తం ఒకసారి వేసుకొని లిడ్ పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు పెట్టాలండి. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, లో ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. అయిపోయిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ వరకు మనం మూత తీయకూడదండి. తీయకుండా బాగా సెట్ అయిన తర్వాత మూత తీస్తే చూడండి, ఇలా పొడి పొడిగా మనం ఎట్లయితే మనకి రెస్టారెంట్స్లో బయట ఎక్కడైతే మన బిర్యానీ పాయింట్స్లో దొరుకుతుందో అలా యాజ్ ఇట్ ఈజ్ రెసిపీ అనేది వస్తుందన్నమాట. సో పొడి పొడిగా బియ్యం పొడిలాడుతూ కీమాతో భలే టేస్టీగా ఉంటుందన్నమాట. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో చూడండి, ఇలా మొత్తం బాగా రెడీ అయిపోయింది, సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది. ఇలా నిమ్మకాయ, ఆనియన్ పీసెస్తో ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ కాంటినెంటల్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ షేర్ కామెంట్ చేయండి, తప్పకుండా చేయండి. అయితే ఇంకా మంచి రెసిపీలతో ఇంకా వెరైటీ బిర్యానీలతో మళ్ళీ మీ ముందుంటాను. ఈసారి మనం బోటీ బిర్యానీతో మళ్ళీ మీకు నేను షేర్ చేస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.